ఇవన్నీ హ్యాండ్లూమ్ సారీస్ అంట, ఓన్లీ 1500. చాలా బాగున్నాయి ఇట్లా పళ్ళు. అండ్ ఈ గణేష్ పెండెంట్ ఇస్ ఆల్సో సో క్యూట్. ఇవన్నీ ఇప్పుడు మనకి డైమండ్స్లో వస్తున్నాయి కదా, అలాంటి ఇటాలియన్ చిన్న స్ట్రింగ్ వచ్చి పెండెంట్స్ వచ్చాయి. మేము డీడీవా స్టూడియోలో చాలా ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసేవాళ్ళం. ఇది బాగుంది కదా, ఇదైతే తీసుకుంటాం. ఓరల్స్లో ఎప్పుడు నా దగ్గర స్టర్ట్స్ లేవన్నమాట, అవి చూద్దాం అనుకుంటున్నా. సో ఈ రోజు అయితే చాలా కలెక్షన్ ఉంది కోరల్స్లో. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను అండ్ సుప్పి. సో నేనైతే హైదరాబాద్కి వచ్చేసాను. చాలా చాలా ఎగ్జైటెడ్గా హ్యాపీగా ఉందన్నమాట. టెంపరేచర్ అయితే అరౌండ్ ఐ థింక్ ఎంత ఉంది, 33 degrees ఉంది ఇక్కడ. ఇట్స్ స్టిల్ మార్నింగ్ 11 AM. సో అందుకే 33 ఉంది. ఐ థింక్ మధ్యాహ్నం అయ్యేసరికి 40 క్రాస్ అవుతుంది. నేను నిన్న వచ్చా కదా, ఈవినింగ్ కొంచెం బాగా వర్షం పడింది, దానివల్లే కొంచెం బెటర్గా ఉందన్నమాట. అదర్వైజ్ వెదర్ అయితే ఫుల్ టు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. హైదరాబాద్ కూడా కొంచెం ఎర్లీ సమ్మరే కదా, సో స్టార్ట్ అయిపోయింది. సో ఈరోజు అయితే నేను ఇంకా రావడమే, మనము ఎగ్జిబిషన్స్ వీటికి తిరగడం వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా మన స్కెడ్యూల్లో. అండ్ ఇవాళ అయితే ఐఎమ్ గోయింగ్ టు ఆకృతి ఎగ్జిబిషన్ అనమాట. సో ఇవాళ కరెక్ట్గా నేను నిన్న వచ్చాను. టుడే, టుమారో అండ్ ఆఫ్టర్ దేర్ ఆర్ లైక్ 2 exhibitions. సో ఐఎమ్ లైక్ వెరీ లక్కీ టు బీ ఇన్ హైదరాబాద్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఎగ్జిబిషన్లో దొరికే స్టఫ్ ఇదంతా కూడా మామూలుగా విడిగా దొరకవు కదా, మంచి డిజైనర్ క్లోత్స్ అండ్ జ్యువెలరీ ఇవన్నీ దొరుకుతాయి. సో నేను, మమ్మీ అండ్ తేజు, సో ఇంకొంచెం సేపట్లో తేజు కూడా నన్ను జాయిన్ అయిపోతుంది. ఇప్పుడైతే ఫామ్ హౌస్లో ఉన్నా. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఇవాళ అయితే మీకు మంచి కలెక్షన్, నేనేమేం షాపింగ్ చేస్తాను, సుప్పి కోసం ఏం షాపింగ్ చేస్తా, సో ఆకృతి ఎగ్జిబిషన్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. అండ్ డిఫరెంట్ కలెక్షన్ని యూఆర్ గోయింగ్ టు సీ. సో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను అనమాట. అయితే కార్లో దేవుడికి మంచిగా పూలు పెట్టాలి అని మా మమ్మీ కంపల్సరీ స్టార్ట్ అయ్యేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు. సో ఇక్కడ ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో ఇవైతే తీసేసుకున్నాను అనమాట నేను. సో కార్లో వినాయకుడికి పూలు పెట్టడానికి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. సో ఈ పూలు పెడదామని చెప్పి కోసాను. ఓకే గైస్, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము యాజ్ యూజువల్గా 10కి అనుకొని లేట్గా రెడీ అయ్యి అరౌండ్ 11కి స్టార్ట్ అయ్యాం. బట్ స్టిల్ ఇట్స్ గుడ్, ఇవాళ డే అంతా ఉంది. సో మంచిగా ఎగ్జిబిషన్ అండ్ లైక్ మాకు ఇంకా చాలా పనులు ఏవో ఒకటి తిరగడం అండ్ మా అత్త వాళ్ళ ఇంటికి అందరి ఇళ్ళకి వెళ్ళడం, ఇట్లాంటి పనులు కూడా ఉంటాయి కదా. ఈ నెక్స్ట్ 2-3 days హైదరాబాద్లోనే ఉంటాను. అండ్ అందరం స్టార్ట్ అయ్యాం. ఇదిగోండి మమ్మీ. హాయ్ మా మమ్మీని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయలేదని అడుగుతుంటారు కదా. సో దిస్ ఈస్ హర్ అండ్ రియాన్షి అండ్ మా డాడీ అనమాట. మై డాడీ డూ యూ వాంట్ టు సే హాయ్? సో మా డాడీకి అయితే డ్రైవింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎంత దూరమైనా హీ లైక్స్ టు డ్రైవ్ ఆన్ హిజ్ ఓన్ అనమాట. సో ఎప్పుడు సెల్ఫ్ డ్రైవింగే. సో మేము ఎప్పుడైనా దూరం డిస్టెన్సెస్ వెళ్ళేటప్పుడు వద్దు డాడీ డ్రైవర్ని పెట్టుకోండి అన్నా హీ ఈజ్ నెవర్ ఇంట్రెస్టెడ్ అనమాట. తను ఓన్గా డ్రైవ్ చేసుకొని వెళ్ళడమే తనకి ఇంట్రెస్ట్. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి మాకు ఒక 1 hour పడుతుంది అనమాట. బంజారా హిల్స్. సో తాజ్ కృష్ణాలో ఉంది ఆకృతి ఎగ్జిబిషన్. సో లాస్ట్ టైం సుప్పి వచ్చినప్పుడు ఆకృతి ఎగ్జిబిషన్ కవర్ చేసింది కదా. ఈసారి ఏమేమి డిఫరెంట్ స్టాల్స్ ఏమన్నా ఉన్నాయా, ఇంకా కొత్త డ్రెస్సెస్, ఇంకా కొత్త జ్యువెలరీ స్టాల్స్. ఎప్పుడు ఏంటంటే మంత్లీ జరుగుతూ ఉంటాయి కదా హైదరాబాద్లో. సో లక్కీగా ఈ 2-3 days ఒక 2 exhibitions ఉన్నాయన్నమాట. సో రెండిటికి వెళ్దామని అనుకుంటున్నాము. బట్ ఐ డోంట్ నో హౌ ఫార్ ఐ విల్ బి ఏబుల్ టు డూ ఇట్. తాజ్ కృష్ణకి వెళ్ళిపోయిన తర్వాత ఐ విల్ స్టార్ట్ ద వ్లాగ్. గైస్ ఇప్పుడైతే తేజు కూడా వచ్చేసింది అనమాట. మీరు ఆల్రెడీ సుప్పి లాస్ట్ టైం వ్లాగ్లో చూసారు కదా. షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ పార్ట్నర్ ఇన్ మై బిజినెస్ అండ్ ఎవ్రీథింగ్ ఐ డూ. తేజు, హలో. తేజు కొంచెం మొత్తం కెమెరా ఫ్రెండ్లీ కాదు. సో యాక్చువల్లీ మాకైతే ఈ ఎగ్జిబిషన్స్ మీద ఒక డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉందన్నమాట నాకు, తేజుకి. దాని రీజన్ ఏంటంటే మేము డీడీవా స్టూడియోలో చాలా ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసేవాళ్ళం. ఒక 4-5 years బ్యాక్ తాజ్ కృష్ణాలో అయితే చాలా ఎగ్జిబిషన్స్ చేసాం, హైలైట్ చేసాం, తాజ్ డెక్కన్లో ఇక్కడంతా. సో తేజు నీకెలా అనిపిస్తుంది ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం అఫ్కోర్స్ మనం స్టాల్ అయితే పెట్టట్లేదు, బట్ మనం ఎగ్జిబిషన్ వచ్చి జస్ట్ షాపింగ్కి అయితే వచ్చాము.
బట్ ఇట్స్ అ డిఫరెంట్ మెమరీ రైట్? వాట్ యు థింక్? యా, అంటే మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటున్నట్టు ఉంది. సో వీ యూస్ టు కమ్ అట్ అరౌండ్ 8 o'clock in the morning, లేసి హడావిడిగా రెడీ అయ్యి వచ్చేసి స్టాల్ అంతా సెటప్ చేసుకొని, సో టెన్షన్ పడుతూ లైక్ మన దగ్గరికి ఎవరైనా కస్టమర్స్ వస్తారా లేదా, మన కలెక్షన్ నచ్చుతుందా లేదా అనేసి. సో ఇట్ వాస్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. అండ్ మేము కలెక్షన్ చేయడానికి కూడా చాలా రోజులు పట్టేది, ఆల్మోస్ట్ ఒక 1 month పట్టేది. We used to have like around 100 like that, like 100 outfits minimum. సో అన్ని అవుట్ఫిట్స్ డిజైన్ చేయడానికి మేమైతే ఆల్మోస్ట్ 1-2 months, అండ్ నేను తేజు ఇద్దరు ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్, అంటే ఫుల్ టైం వర్క్ చేసేవాళ్ళం అనమాట. చేస్తూ సైడ్లో డీడీవా స్టూడియో చేసేవాళ్ళం. సో ఆల్మోస్ట్ 1-2 months పట్టేది కదా తేజు మనకు ఒక్క కలెక్షన్ రెడీ చేయడానికి. సో మినిమం 1-2 months. అండ్ మా కలెక్షన్ ఎలా ఉండేదంటే అన్ని మిక్స్డ్ కలెక్షన్ ఉండేది అనమాట. లైక్ మేము ఓన్లీ స్పెసిఫిక్గా లెహెంగా స్టోర్ అలా కాదు, పట్టు లెహెంగాస్, లాంగ్ డ్రెస్సెస్, దెన్ లైక్ రెగ్యులర్ లైక్ పార్టీ వేర్ ఎక్కువ. సో అన్ని రకాలు ఉండేవి. సో ఇప్పుడైతే మాకు ఇట్లా కలిసి చాలా రోజుల తర్వాత షాపింగ్కి వెళ్ళడం ఇట్స్ లైక్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో అదే మేము ఇవాళ మార్నింగ్ నుంచి అదే డిస్కస్ చేసుకుంటున్నాం, అప్పుడు ఇలా చేసాం కదా అలా చేసాం కదా అని చెప్పి. సో ఇప్పుడైతే ఆకృతి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. సో మేము అక్కడైతే ఉన్న కలెక్షన్ చాలా మంది స్టోర్స్ వాళ్ళు మాకు చాలా మంది తెలుసు. తేజు ఇంకా ఇప్పుడు కూడా రెగ్యులర్ గా వస్తుంటది కాబట్టి తేజుకి ఇంకా అందరు బాగా గుర్తుపట్టి హాయ్ హలో చెప్తూ ఉంటారు అనమాట. అప్పుడు మాతో పాటు కో స్టాల్ ఓనర్స్ అనమాట వాళ్ళందరూ. సో ఇప్పుడైతే మనం ఇందాక నేను ఆకృతి బై మిస్టేక్ తాజ్ కృష్ణ అని చెప్పా, యాక్చువల్లీ తాజ్ డెక్కన్లో డిజైర్ ఎగ్జిబిషన్ తాజ్ కృష్ణలో, అది కూడా మేము రేపు కవర్ చేస్తాం. సో ఈరోజు అయితే ఆకృతిలో విల్ ట్రై టు షో మేమేం షాప్ చేస్తాము, బట్ ఎలాంటి కలెక్షన్ ఉన్నాయి, మోస్ట్లీ సమ్మర్ ఉంటాయేమో అవన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాం. తేజు, మా ఆడియన్స్కి నువ్వు ఇంకేమని చెప్దాం అనుకుంటున్నావా? Yeah, thanks a lot for your wonderful support for my cousins. తేజు పాపం చాలా అసలు కష్టపడి ఇప్పుడు మా వ్లాగ్లో కాబట్టి మాట్లాడుతుంది. జనరల్గా అయితే అసలు తనకి పిక్చర్స్ వీడియోస్, ఇప్పుడు డీడీవా స్టూడియోలో కూడా మా పిక్చర్స్ ఫొటోస్ ఉన్నాయి, ఎక్కువ నావే ఉంటాయి అనమాట. ఎందుకంటే తేజుకి పెద్ద భయం వేస్తుంది, తనకి ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఐ థింక్ ఇప్పుడైతే మచ్ బెటర్, ఇప్పుడైతే మంచిగా మాట్లాడింది. దట్స్ రియలీ నైస్. నేను అసలు మాట్లాడించగలనని అనుకోలేదన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే తేజు మనం ఇప్పుడు కొత్త కలెక్షన్ కూడా చేస్తున్నాం. కమింగ్ అప్ విత్ న్యూ సారీ కలెక్షన్. సో మంచి ఫ్లోరల్ ప్రింట్స్, ఆర్గాన్జాస్ అండ్ మోడాల్ సాటిన్, ఈ ఫ్యాబ్రిక్స్ మీద డిఫరెంట్ హ్యాండ్ పెయింట్స్, తర్వాత ఫ్లోరల్ ప్రింట్స్, బ్లాక్ ప్రింట్స్, ఇట్లాంటి సారీ కలెక్షన్ అయితే డిజైన్ చేస్తున్నాం. మోస్ట్ ప్రాబబ్లీ విత్ ఇన్ అ మంత్ ఆర్ 2 మా కలెక్షన్ని లాంచ్ చేస్తాం డీడీవా స్టూడియోలో. ఆల్రైట్ గైస్, ఇంకా నేను ఎక్కువ సుత్తి కొట్టకుండా వ్లాగ్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఆకృతి ఎగ్జిబిషన్కి వచ్చేసాం. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి వీల్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. సో మేమైతే ఇక్కడికి వచ్చేసాం. ఇదిగోండి ఇక్కడ ఎంట్రన్స్లోనే వినాయకుడు ఉన్నాడు. అండ్ దిస్ ఈజ్ లైక్ వీఆర్ ఎంటరింగ్ ది స్టోర్ నౌ. సో ఇక్కడైతే హ్యాండ్ ఫ్యాబ్స్ అని చెప్పి బ్యూటిఫుల్ బెనారస్ శారీస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇదిగోండి డిఫరెంట్ బెనారస్ శారీస్. సో ఫస్ట్ ఎంటర్ అవ్వడమే మేము ఈ స్టాల్లోకి వచ్చాం. మమ్మీ అయితే చూస్తుంది. సో ఇవి డిఫరెంట్ పటోలా సారీస్ ఉన్నాయి చూడండి. దిస్ ఇస్ రియలీ గుడ్ కదా, ఎల్లో అండ్ పింక్. దిస్ ఇస్ ఆల్సో నైస్. వాట్స్ ద ప్రైస్ ఆఫ్ దీస్ పటోలా? 6,500. నైస్. బాగుంది కదా మమ్మీ ఈ సారీ? And the one you are wearing? For 3,500. And this is which Kora silk is it? This is handloom tussar. Handloom tussar. Okay. సో ఇవైతే ఇప్పుడు తను కట్టుకుంది కదా, ఇవన్నీ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ అనమాట. ఇక్కడ చాలా షేడ్స్లో ఉన్నాయి. బ్లూ కలర్ ఇస్ వెరీ నైస్ రైట్? చూడు, ప్యూర్ కాదు, కొంచెం ప్రింట్ కదా, ప్రింటే. ఇవన్నీ ప్రింటెడ్ శారీస్, అంటే ప్యూర్ పటోలా కాదు. మనకు ప్యూర్ పటోలా అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి కదా, కానీ డిఫరెంట్గా ప్యూర్ అంటే డిఫరెంట్ స్టైల్గా కొంచెం ఫ్యాన్సీగా ఉన్నాయన్నమాట శారీస్. సో మనకు మంచి రేంజ్లో వీ కెన్ గో ఫర్ దిస్ శారీస్ అనిపించింది నాకైతే. బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అన్ని. ఈ శారీ కూడా చాలా బాగుంది. దిస్ ఈజ్ ఆల్సో నైస్. దీస్ ఆర్ ఆల్ 6,500 ఆ రేంజ్లో ఉన్నాయి. కలర్ కాంబినేషన్ అండ్ మా దీస్ ఇస్ ఆల్ ప్రింట్ ఓన్లీ, కాకపోతే బాగుంది. అండ్ దీస్ ఆర్ ఆల్ అబౌట్ 10 is it? All about 10. These
ఓకే, ఇవన్నీ 10,000 అబౌవ్ శారీస్ అంట. ఇది బాగుంది చూడండి, రెడ్. కొన్ని టస్సర్, కోరా సిల్క్ ఇలాంటివన్నీ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్లో. సో ఇవన్నీ 3,500 అంట, చాలా డిఫరెంట్ షేడ్స్లో ఉన్నాయి. టసర్ శారీస్ అంట, చిన్న చెక్స్ వచ్చి. ఇవన్నీ కలంకారీ ప్రింట్స్. యాక్చువల్లీ ఈ ప్రింట్ చూడండి బాగుంది. ఇవన్నీ ఒరిజినల్ కలంకారీ కాదు, బట్ ప్రింటెడ్ కలంకారీ. 3,500 ప్రైస్కి బాగున్నాయి ఇవి యాక్చువల్లీ. ఓకే గైస్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, హ్యాండ్ ఫ్యాబ్స్ వాళ్ళు జనరలీ ఆకృతి ఇలా ఇట్లా పెడతారు. యూ కెన్ కమ్ అండ్ చెక్ అవుట్. బాగుంది కదా. ఇప్పుడు ఈ సమ్మర్కి అయితే కాటన్ బాగుంది కదా, కొంచెం సాఫ్ట్ మంగళగిరి కాటన్ లాగా ఉంది. మిర్రర్ వర్క్ వచ్చింది. దిస్ ఇస్ నైస్. పింక్ కూడా ఉంది తేజు దీంట్లో. ఇది బాగుంది, చాలా బాగుంది కదా. తీసుకుందామా? పర్పుల్ కలర్ బాగుంది. వాట్స్ ద ప్రైస్ ఆఫ్ దిస్? 6,500 అంట. ఈ డ్రెస్సెస్ బాగున్నాయి. సో ఇదైతే వైలెట్లో ఉంది, బాగుంది కదా. దిస్ ఇస్ లైక్ కైండ్ ఆఫ్, ఇది ఇస్ దిస్ మల్ కాటన్? దిస్ వన్ మల్ చందేరి. సో దిస్ ఇస్ మల్ చందేరి. యాక్చువల్లీ ఈ స్టోర్లో అయితే మాకు ఈ హ్యాండ్ పెయింటెడ్ షిఫాన్ డ్రెస్సెస్ నచ్చాయి. సో ఇవన్నీ ఏమైనా తీసుకుందామా అని చూస్తున్నాం అనమాట. షిఫాన్ డ్రెస్సెస్ ఉన్నాయి, అండ్ దెన్ ఇట్లాంటి కాటన్, ఇప్పుడు సమ్మర్ కదా, అన్నీ ఎక్కువ మల్ చందేరి, మల్ కాటన్ డ్రెస్సెస్ ఉన్నాయి. సూట్ సెట్స్. ఇది కూడా బాగుంది కదా. ఏ కిतना है भाई? ఇది బాగుంది కదా ఎక్కువ. ఇదా? సో ఇది ఇంకొక స్టైల్ డ్రెస్ లాగా ఉందన్నమాట. ఇది కూడా చాలా నచ్చింది. ఇది కొంచెం క్రేప్ మీద హ్యాండ్ పెయింటెడ్ ఉంది. సో దీంట్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ నా బెస్ట్ ఫ్రెండ్ రేఖా కోసం చూస్తున్నాను అనమాట. తను ఇప్పుడు నెక్స్ట్ ఇండియాకి వస్తుంది, బట్ ఎగ్జిబిషన్స్కి వచ్చే టైం ఉండదు. సో నన్నే షాపింగ్ చేయమనింది అనమాట. యాక్చువల్లీ బ్లాక్ బాగుంది కదా. ఎల్లో, ఆరెంజ్ కూడా ఉంది. ఎల్లో ఉంది, పింక్ ఉంది. ఇది కూడా బాగుంది అనిపించింది అనమాట. ఏది తీసుకున్నాం? బాగుంది కదా ఇది. బాగుంది కదా మా. ఇది చూడు, యాక్చువల్లీ ఇది ఇట్లా ఓవర్ కోట్ స్టైల్ వచ్చిందనమాట. ఈ డ్రెస్ చాలా బాగుందేమో అనిపిస్తుంది, డిఫరెంట్గా ఏదైనా పార్టీస్కి వాటికి వేసుకోవడానికి. దిస్ ఈజ్ నైస్ రైట్. ఇది తీసుకోనా తేజు? इसमें साइज मिलेगा ना मीडियम? ఈ 2 కలర్స్ ఉన్నాయి. ఏ కలర్ బాగుంది? ఇది బాగుంది కదా. ఇదైతే తీసుకుంటాం. యాక్చువల్లీ ఇందాక ఈ స్టోర్ నేమ్ చెప్పలేదన్నమాట. ఇది పనాష్ ఇండోర్. ఇందులో చాలా బాగున్నాయి. మేము లాస్ట్ టైం కూడా సుప్పి అండ్ తేజు వచ్చి చాలా డ్రెస్సెస్ పర్చేస్ చేశారు. ఇప్పుడు కూడా ఒక డ్రెస్ అయితే తీసేసుకున్నాం ఇక్కడ. యాక్చువల్లీ ఇక్కడ హ్యాండ్లూమ్ హౌస్ అని ఒక స్టోర్కి వచ్చాం. క్యా ఏ ఫ్యాబ్రిక్? హ్యాండ్లూమ్ है क्या ये सब? ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్ అంట. ఓన్లీ 1,500. చాలా బాగున్నాయి. ఇట్లా పల్లూస్ వచ్చాయి అండ్ మొత్తం ఇలా చెక్స్ వచ్చాయి అన్నమాట. అండ్ इसका బ్లౌజ్ कैसा आएगा? అండ్ జూట్ బ్లౌజ్ వస్తుంది. దిస్ ఈస్ పల్లు. ఓకే, మొత్తం ఇట్లా సెల్ఫ్ జకార్డ్ చెక్స్ లాగా వచ్చాయి. చాలా కలర్స్ ఉన్నాయి. దర్ లోడ్స్ ఆఫ్ కలర్స్. ఏ సబ్ 1,500 है क्या?
ये देखिए ఇది చూడండి ఈ బ్లాక్ రెడ్ ఎల్లో యాక్చువల్లీ ఈ సారీస్ చాలా బాగున్నాయి డిఫరెంట్ కలర్స్ కాటన్స్ ఇట్లా కొంచెం టై అండ్ డైలో కూడా ఉన్నాయన్నమాట అన్ని ప్లెయిన్స్ కొంచెం టై అండ్ డైస్ ఇవన్నీ ప్రింటెడ్ సారీస్ చూడండి ఫ్లోరల్ ప్రింట్ సారీ అండ్ ఇవి చూడండి ఎంత బాగున్నాయో మల్టీ కలర్ సారీస్ యాక్చువల్లీ దీస్ ఆర్ రియలీ నైస్ అనిపించింది నాకు ఈ ప్రైస్కి ఇక్కడ ఈ వైలెట్ ఎల్లో మొత్తం స్టాల్ అంతా 1500 అంట स्टॉल नेम వచ్చేసి హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ आप कहाँ से हो भैया बनारस సో దిస్ స్టాల్ ఇస్ ఫ్రమ్ బనారస్ సో చాలా ప్రింటెడ్ సారీస్ ఇది చూడండి ఎంత క్యూట్ ఉందో అంటే ఈ ప్రైస్ కి నాకు చాలా బాగా అనిపించింది లుక్ అట్ దిస్ కలర్ హ్యాండ్లూమ్ సిల్క్ చాలా కలర్స్ ఉన్నాయి ఇప్పుడైతే నేను తేజు కొన్ని సారీస్ అయితే ట్రై చేసి ఇందులో డెఫినెట్లీ ఫ్యూ సారీస్ అయితే పిక్ చేద్దాం అనుకుంటున్నాం యాక్చువల్లీ ఈ సారీస్ అన్నీ 35 అంట ఓన్లీ ఇందాక ప్లెయిన్ సారీస్ మాత్రమే 1500 సో ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ప్రింటెడ్ సారీస్ అన్నీ దీస్ ఆర్ ఆల్ 35 అయినా కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ కొంచెం పెద్దవాళ్ళకి కావాలన్నా ఇలాంటి వైట్ షేడ్స్లో ఇలా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి ఇదిగోండి బట్ ఇదైతే కొంచెం ప్రింట్ లాగా ఉంది మైకా ప్రింట్ దానికంటే ఇవి బాగున్నాయి మల్టీ కలర్ సారీస్ దీస్ ఆర్ రియలీ గుడ్ ఇది బాగుంది కదా అది కూడా బాగుంది యా ఇవన్నీ 3500 అంట గైస్ సారీస్ బాగున్నాయి ఇవి చూడండి టిష్యూ సారీస్ ఉన్నాయి ఓ టిష్యూ ఆర్గాన్జా ఫుల్ పార్సీ వర్క్ ఉంది చాలా బాగుంది ఈ సారీస్ బాగా నచ్చాయి అన్నమాట మా మమ్మీ ఏదో ఇది ఇక్కడ ఇది హ్యాండ్ వర్క్ కాదు ఇది కాదు అని చెప్పి ఏదో అడుగుతుంది సో ఇవన్నీ ఇట్లా టిష్యూ సారీస్ బాగుంది కదా ఇది దీని బ్లౌజ్ ఇస్కా బ్లౌజ్ సో దీనికైతే ఇట్లా పిస్తా గ్రీన్ బ్లౌజ్ వచ్చింది ఆర్ దీనికి మనం ఏదైనా మన దగ్గర ఉన్న బ్లౌజెస్ కూడా పేర్ చేసుకోవచ్చు కాకపోతే దీనికి ఇట్లా మొత్తం పార్సీ వర్క్ వచ్చింది డిఫరెంట్గా ఉంది మోస్ట్లీ ఇది తీసుకుంటాం అనుకుంటా ఇప్పుడైతే జ్యువెలరీ స్టోర్కి వచ్చాం రేఖా జ్యువెలరీ ఐ థింక్ లాస్ట్ టైం కూడా కవర్ చేసినట్టున్నాం బట్ బాగానే ఉన్నాయి ఇక్కడ కొన్ని లైక్ ఈ స్టడ్స్ చూడండి దీస్ ఆర్ నైస్ అండ్ ఇవి బాగున్నాయి కదా తేజ డిఫరెంట్ పెండెంట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇవి సిల్వర్ జ్యువెలరీయా కాదు కదా 1 గ్రామ్ ఓకే ఇదంతా 1 గ్రామ్ గోల్డ్ రిమూవ్ ఈ చోకర్ చూడండి చాలా బాగుంది యాక్చువల్ ఫినిషింగ్ సో ఇదైతే సిల్వర్ దంట దీని ప్రైస్ ఎంతమా సో ఇవన్నీ సిల్వర్ జ్యువెలరీ ఇవి సిల్వర్ అంటాయి మొత్తం 22,000 అంట కొంచెం గోల్డ్ ఫినిష్ వచ్చింది బాగుంది యాక్చువల్లీ ఆల్మోస్ట్ గోల్డ్ లాగా అనిపిస్తుంది యాక్చువల్లీ ఇక్కడ బ్లాక్ బీడ్స్ ఏవో కొత్త డిజైన్స్ వచ్చాయన్నమాట చాలా బాగున్నాయి చూడండి ఇట్లా ఫ్రిల్ చేసినట్టు అండ్ ఈ గణేష్ పెండెంట్ ఈజ్ ఆల్సో సో క్యూట్ ఇవన్నీ ఇప్పుడు మనకి డైమండ్స్లో వస్తున్నాయి కదా అలాంటి ఇటాలియన్ చిన్న స్ట్రింగ్ వచ్చి పెండెంట్స్ వచ్చాయి చాలా క్యూట్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ అండ్ బ్లాక్ బీడ్స్ అయితే చాలా బాగున్నాయి ఇది చూడండి కోరల్స్లో దిస్ పెండెంట్ ఈజ్ సో క్యూట్ అండ్ ఈ నవరత్న పెండెంట్ కూడా బాగుంది కోరల్సే బ్లాక్ బీడ్ ఇవి ఉట్టి బ్లాక్ బీడ్సేనా అల్లారు బ్లాక్ బీడ్స్ అల్లినవి ఇవి యాక్చువల్లీ బాగున్నాయి ఇది కూడా బాగుంది ఇవన్నీ 7,000 to 10,000 రేంజ్లో డిఫరెంట్గా ఉన్నాయి ఇవెంత ఇవన్నీ అరౌండ్ అప్రాక్సిమేట్గా అంతే కదా అరౌండ్ 10K రైట్ యాక్చువల్లీ కోరల్ స్టడ్స్ చాలా బాగున్నాయి మమ్మీ చాలా బాగుంది ఇట్స్ రియలీ నైస్
దాని కింద ఇంకో ఇక్కడ అన్ని కోరల్స్లో డిఫరెంట్ పెద్ద పెద్ద సైజ్ స్టడ్స్ ఉన్నాయి, బాగున్నాయి యాక్చువల్గా. కోరల్స్లో ఎప్పుడు నా దగ్గర స్టడ్స్ లేవన్నమాట, అవి చూద్దాం అనుకున్నా. సో ఈ రోజు అయితే చాలా కలెక్షన్ ఉంది కోరల్స్లో, డిఫరెంట్ కలర్స్లో. ఇవైతే మన బ్రైట్ ఆరెంజ్ కోరల్స్. యాక్చువల్లీ ఇదైతే రంగోలీ బొటీక్ అనమాట. దీంట్లో కొన్ని డ్రెస్సెస్ డిఫరెంట్గా డిజైన్స్ కొంచెం స్టైలిష్ ఉన్నాయి. in this color ఇన్ దిస్ డూ యూ హ్యావ్ ఎనీ అదర్ డిజైన్స్? colors in this type you will get madam more designs and colors. సో ఇస్ దిస్ మల్ చందేరి? It is mulchanderi nowadays for summer friendly. I know, yeah. It is very in. You can mulchanderi many variety. You can check madam. కెన్ యూ షో దిస్ లావెండర్ వన్? ఇది తేజు నువ్వు ట్రై చేయి ఒకసారి. డ్రెస్ చాలా బాగుందన్నమాట, ఇట్లా ఓవర్ కోట్ మోడల్. సో మొత్తం పర్ల్స్తో వర్క్ వచ్చింది. సో ఈ డ్రెస్ అయితే బాగుందన్నమాట, షినాన్ ఫ్యాబ్రిక్లో ఓవర్ కోట్ లాగా, లోపల స్లీవ్లెస్ డ్రెస్ ఇచ్చారు. అండ్ యాక్చువల్లీ నెక్కి వచ్చిన వర్క్ది కూడా చాలా బాగుంది, జస్ట్ స్ట్రైట్ కట్. యాక్చువల్లీ దీనికి దుపట్టా కూడా ఫుల్ హెవీ వచ్చింది, మొత్తం బార్డర్ అంతా వచ్చింది అనమాట. యా, సో ఫుల్ గ్రాండ్గా ఉంది, ఫుల్ హ్యాండ్ వర్క్ దుపట్టా వచ్చింది, స్లీవ్స్కి కూడా మొత్తం వర్క్ వచ్చింది అనమాట. ఇట్స్ రియలీ నైస్. చూసిన మల్చందేరి ఫ్యాబ్రిక్స్లోనే ఉన్నాయి, ఇది కూడా బాగుంది. అన్నీ 4,000 to 5,000 రేంజ్లో ఉన్నాయి. దిస్ ఇస్ అగైన్ లైక్ 5K, రైట్? దిస్ ఆల్సో గుడ్ ఈ సమ్మర్ కలెక్షన్కి. షో యర్ డ్రెస్, ఇట్స్ లుకింగ్ గుడ్. సో ఇప్పుడు ఈ అమ్మాయి వేసుకున్న డ్రెస్సెస్లో అయితే దేర్ ఆర్ లైక్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్. అండ్ వాట్స్ యువర్ స్టోర్ నేమ్? కిట్టు ఫ్యాషన్స్. సో వీళ్ళ దగ్గర అన్ని కాటన్, లైక్ ఈ సమ్మర్కి సూట్ అయ్యే లెనిన్ అండ్ కాటన్ డ్రెస్సెస్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ కాస్టింగ్ అరౌండ్ 4,000. అన్ని కాటన్ డ్రెస్సెస్ ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ టైం ఇందులో అయితే మనం కొన్ని ఓవర్ కోట్ డ్రెస్సెస్ తీసుకున్నాం అనమాట. లుక్ అట్ దిస్ డ్రెస్, బాగుంది, కలంకారీది. ఇవన్నీ కలంకారీలో డిఫరెంట్ డ్రెస్సెస్ ఉన్నాయి. షర్ట్స్, యోక్స్ మీద. నో, ఇదేం ఒరిజినల్ కాదు కదా, ప్రింటెడ్. బాగుంది యాక్చువల్లీ. ఇది చూడండి, చాలా క్యూట్గా ఉంది కుర్తీ, జస్ట్ కాటన్. దిస్ ఇస్ క్రేప్, ఇస్ ఇట్? ప్యూర్ క్రేప్. సో ప్యూర్ క్రేప్ అనమాట, ఏదైనా పార్టీ మెహందీస్కి ఇలాంటి వాటికి బాగుంటాయి. హౌ మచ్ ఇస్ దిస్? యాక్చువల్లీ ఇక్కడ వేస్తే టై చేయొచ్చు, సో ఇది కఫ్తాన్ లాగా ఉండదంట, సో ఇలా టై చేయొచ్చు. సో కొంచెం మంచి ఫిట్టింగ్ వస్తుంది. దిస్ ఇస్ రియలీ నైస్. ఎవరైనా ఈ సమ్మర్లో మెహందీ అండ్ హల్దీ ఫంక్షన్స్కి వీటికి చూస్తుంటే దిస్ ఇస్ రియలీ అ నైస్ వన్, నాకు నచ్చింది. కొన్ని క్వాడ్ సెట్స్ చూస్తున్నాము, ఈ వైట్ క్వాడ్స్. దిస్ ఇస్ రియలీ గుడ్. It's nice. How much are all these quad sets? Quad sets are for 3. Okay. యాక్చువల్లీ ఈ క్వాడ్ సెట్ చూడండి, చాలా బాగుంది. హ్యాండ్ పెయింటింగ్ వచ్చింది, మొత్తం వైట్. ఈ కాటన్ సమ్మర్, ఈవెన్ హ్యాండ్స్ కూడా బాగున్నాయి. బోర్ కొట్టిందనమాట, వెళ్ళిపోదాం అంటుంది. సో దానికి కూడా ఏదో జ్యువెలరీ చూపిస్తుంటే షీఈస్ లుకింగ్ అట్ డిఫరెంట్ డిజైన్స్. క్యూట్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి అనమాట, పిల్లలకి ఇట్లా తీసుకోవడానికి. ఇది బాగుంది. ఇవైతే ఒక 1 or 2 తీసుకున్నాం, దీస్ థింగ్స్. బ్లాక్ బీడ్స్ చాలా క్యూట్ ఉన్నాయి. ఇవి యాక్చువల్లీ ఇటాలియన్ కంటెస్ట్ ఇందాక చూసాం కదా. అండ్ ఆల్సో ఈ డిఫరెంట్ స్టడ్స్, పెండెంట్స్ అయితే బాగున్నాయి, కొంచెం కుందన్ జ్యువెలరీ లాంటివి.
ఇక్కడైతే ఇవన్నీ ఉన్నాయి అన్నమాట, బ్లాక్ బీన్స్ లాంటివి డిఫరెంట్ చాలా చాలా క్రౌడ్ ఉందన్నమాట. మీకు రికార్డ్ చేయడం కూడా కష్టంగానే ఉంది. సో ఇక్కడైతే ఈ డిఫరెంట్ స్టోర్స్లో డిఫరెంట్ బ్లౌజ్ ఇవి కదా. Anything is flat 1500 ma'am from our stall. ఓకే, This one ma'am, I should open. సో దిస్ ఈస్ ఫ్రమ్ కోడ్సెట్స్ అయితే బాగున్నాయి అనమాట. జస్ట్ కాటన్ కోడ్సెట్స్ Can take it ma'am, it's nice. And 1500 you won't. మంచి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయన్నమాట ఇవన్నీ. Both are different. యాక్చువల్లీ ఇక్కడ ఈ బ్లాంకెట్స్ చాలా బాగున్నాయి అనమాట. దే ఆర్ సో క్యూట్ రైట్. షల్ వి టేక్ సంథింగ్ దియా? Can I take one to my bed? నీ బెడ్కి ఆల్రెడీ ఉన్నాయి కదా నాన్న. యా, యాక్చువల్లీ ఇక్కడైతే డువెట్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ కొన్ని డువెట్ సెట్స్ అట్లాంటివి తీసుకున్నాం. డువెట్ సెట్స్ అండ్ ఇట్లా జస్ట్ కంఫర్టర్స్ చాలా చాలా బాగున్నాయి. సో గాయస్, ఇది మా ఆకృతిలో షాపింగ్ వీడియో. సో ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్. సో నేను ఐ ట్రై టు కీప్ ఇట్ యాజ్ ఆర్గానిక్ యాజ్ పాసిబుల్. సో మొత్తం రా క్లిప్స్ యాడ్ చేశాను, ఎందుకంటే దాని ప్రైజెస్ అవన్నీ నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నాకు ఏం గుర్తుండవు కాబట్టి. అండ్ మేమైతే జస్ట్ 2 hours షాపింగ్కే ఫుల్ టైర్డ్ అయిపోయాం. అండ్ చాలా లంచ్ కూడా చాలా లేట్ అయిపోయి ఆల్మోస్ట్ 3 o'clockకి మేము లంచ్ చేయడానికి అయితే వెళ్ళాం. సో మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది? మీకు ఇందులో ఏమన్నా నచ్చిన కలెక్షన్ ఉందా? మీకు ఎలాంటి డ్రెస్సెస్ నచ్చాయో కూడా ప్లీజ్ టు లెట్ us know. And with another amazing video, we'll be back soon. Until then, bye-bye.